श्रीभगवानुवाच पार्थनैवेव नामुत्र विनाशस्तस्य विद्यते न हि कल्याणकृत् కశ్చిద్ దుర్గతిం తాత గచ్చతి. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాద రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినిధి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినిధి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశధారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసతి గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 हरे हरे. जय बोलो श्री राधा रमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौर निताई भगवान की जय. जगत गुरु श्री ప్రభుపాద की जय. श्री శ్రీపాద గురు మహారాజ్ की जय. సో ఈ రోజు మన చర్చ మానవులలో రకాల గురించి, ముఖ్యంగా నిన్నటి కంటిన్యూషన్ అనుకున్నట్టయితే నిన్న అర్జునుడు 3 శ్లోకాల ద్వారా ఎవరైతే ఆత్మానుభూతి మార్గంలో శ్రద్ధను అనుసరించి తర్వాత ఏదో కారణాల వల్ల ఆ ఆత్మానుభూతి ఆ మార్గం అంటే భక్తియుక్త మార్గంలో దాని నుంచి ఆ మార్గం నుంచి తప్పుకుంటే దేని గురించి తప్పుకుంటారు? లౌకిక మార్గం. 2 మార్గాలు, ఒకటి ఆత్మానుభూతి అంటే ఆధ్యాత్మిక మార్గము, 2 లౌకిక మార్గం. సో అంటే దాన్ని బట్టి మానవులు కూడా 2 రకాలు. ఆధ్యాత్మిక మార్గాన్ని ఎన్నుకునే వాళ్ళు అంటే ఆధ్యాత్మికవాదులు, లౌకికవాదులు. సో ఈ ఆధ్యాత్మిక వాదుల యొక్క పరిస్థితి ఏంటి? ఆధ్యాత్మికవాదులు లౌకికవాదులుగా మారచ్చు, లౌకికవాదులు వాదులుగా మారచ్చు. సో కేవలం ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ లౌకికంగా వెళ్ళి అక్కడే శరీరం వదిలేస్తే ఎలా ఉంటుంది? తర్వాత కేవలం లౌకికంలోనే ఉంటూ ఇంకా ఆధ్యాత్మికంగా రాకుండా జీవితం అలానే కొనసాగిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? మనందరం కూడా లౌకిక అంటే భౌతికం నుంచి ఆధ్యాత్మికంగా వచ్చాము, కొంతకాలం ఉంటాము, లాస్ట్ శ్వాస వరకు ఉంటే వండర్ఫుల్. ఒకవేళ ఉండలేక మళ్ళీ లౌకికానికి వస్తే మన పరిస్థితి ఏంటి అనేది ఇక్కడ మనకి ఈరోజు చెప్తున్నారు కృష్ణ భగవాను. నిన్న అర్జునుడు అడిగాడు, ఈరోజు భగవంతుడు చెప్తున్నాడు 2 రకాలటువంటి వ్యక్తులు, ఆధ్యాత్మిక అండ్ భౌతిక. సో ఇక్కడ అంటే ఆధ్యాత్మిక వాదుల్ని క్రమబద్ధులు, 2వ రకం క్రమబద్ధులు కానటువంటి వాళ్ళుగా చెప్తున్నారు. దాని తర్వాత క్రమబద్ధులు అంటే ఈ పుణ్యకర్మలు ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించే వాళ్ళు కూడా అగైన్ 3 రకాలు. మళ్ళీ దాంట్లో శాస్త్ర నిర్దేశింపబడిన శాస్త్రాలు ఏదైతే గైడ్ చేస్తాయో, డైరెక్ట్ చేస్తాయో, సో వాటిని అనుసరిస్తూ, కానీ వాటిని అనుసరిస్తారు దేని కొరకు? భౌతిక సంపదలను పొందడానికి, భౌతిక సంపద అనుభవించడానికి ఒక రకము, 2 భౌతిక జీవితం నుండి మోక్షంని పొందడానికి 2వ రకం, 3 ఇది అంటే క్రమబద్ధమైనటువంటి జీవితము, పుణ్యకర్మలను చేసుకుంటూ కొంచెం ధర్మం పట్ల దాంట్లో కూడా 3 రకాలు. 3వ రకం వాళ్ళు కృష్ణ చైతన్యవంతులైనటువంటి భక్తులు. ఈ విధంగా ఫస్ట్ 2 రకాలు, దాంట్లో భౌతికవాదులు కాకుండా ఆధ్యాత్మికవాదుల్లో మళ్ళీ అగైన్ 3 రకాలుగా మనకు చెప్పారు. దాంట్లో డీటెయిల్ గా మనం ఈరోజు చర్చిద్దాం. చూడండి, మనం మరి క్రమబద్ధమైన దాంట్లో ఉన్నామా? క్రమబద్ధం కానటువంటి జీవితం అంటే డిసిప్లిన్ లైఫ్ అండ్ డిసిప్లిన్ లైఫ్. దెన్ డిసిప్లిన్ లైఫ్ లో మళ్ళీ ఒక జీవితం ఒక క్రమమైనటువంటి పద్ధతిలో నడవాలి. అర్థమైందా? సో క్రమబద్ధమైనటువంటి ఆ మార్గంలో నడవకుండా అప్ అండ్ డౌన్స్ అయితే మన జీవితం అంతా దుర్భరంగా మారుతాం. సో
చూద్దాము. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఓ పార్థ, శుభకార్యములందు నియుక్తుడైన వాడు, శుభకార్యములు అంటే పుణ్యకార్యములు, వాళ్ళ వాళ్ళ లైఫ్ అంతా ఒక డిసిప్లిన్ లైఫ్ ఉంటది. డిసిప్లిన్ లైఫ్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. దేంట్లో డిసిప్లిన్ అనేది దేంట్లో చాలా డీటెయిల్‌గా ఇస్తున్నాం. డిసిప్లిన్ అంటే మనము ముఖ్యంగా మన జీవితంలో 4 పనుల చుట్టే జీవితం తిరుగుతా ఉంటది. 4 పనులు. దాన్ని మించి ఇంకా దాదాపు పనులుండయి. ఏంటా 4 పనుల చుట్టూ తిరిగేది? ఆహార, నిద్ర, భయమైతునం చ. ఈ 4 చుట్టూ మనము జీవితాన్ని గడిపినట్టయితే, దాని కొరకు కూడా కొంచెం డిసిప్లిన్‌గా పెట్టుకుంటారు. అది కూడా డీటెయిల్‌గా వస్తుంది. సో, అక్కడ ఎటువంటి ధర్మ కార్యాలు ఉండవు ఇంకా. నేను న్యాయబద్ధంగా పని చేస్తాను. నేను సుఖపడాలి. నేను భోగింపబడాలి అనుకుంటా ఉంటాడు. కానీ ఎవరైతే శుభకార్యాలు, పుణ్యకార్యాలు చేస్తారో దాంట్లో నియుక్తుడైన వాడు ఈ లోకంలో గాని, ఆధ్యాత్మిక లోకం గాని వినాశమును పొందడు. సో, ఎవరైతే ధర్మం ప్రకారం అంటే ధర్మోహితేష అధిక విశేష. అంటే ధర్మం కొరకు ఎవడైతే జీవిస్తాడో, ధర్మం కొరకు ఈ 4 పనులు చేస్తా ఉంటాడు. అటువంటి వాడు ఈ లోకంలో నశించడు, ఆధ్యాత్మిక లోకంలో నశించడు అంట. 2 రకాలు. ధర్మం ప్రకారం జీవించేవాడు, అధర్మం ప్రకారం జీవించేవాడు మనుషుల్లో. కాబట్టి మిత్రమా, మంచి చేయువాడు ఎన్నడును చెడు చే పరాజితుడు కాడు. మంచి చేయువాడు చెడు చే పరాజితుడు కాడు. అంటే ఇక్కడ భగవంతుడు అర్జునుడికి భగవద్గీత ఎక్కడ బోధిస్తున్నాడు? యుద్ధ భూమిలో బోధిస్తున్నాడు. ఓ మిత్రమా, మీరెప్పుడు కూడా ధర్మం ప్రకారం నడిచిన వాళ్ళు, మంచినే కోరుకున్నారు కాబట్టి మీరెప్పుడు కూడా మీ అపోనెంట్స్ చెడు మార్గంలో, అధర్మ మార్గంలో ఉన్నారు కాబట్టి వాళ్ళచే మీరు పరాజయం పొందరు. మంచిని చెడు ఎప్పుడు కూడా ఓడించలేదు అని ఇక్కడ చెప్తున్నారు. ధర్మాన్ని, మంచిని, పుణ్యకార్యాన్ని, భగవంతుడి యొక్క భక్తిని, భక్తియుక్త సేవని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు కూడా పరాజయం అంటూ ఎదురు కాదు. నెక్స్ట్, దీన్ని భాగవతం కూడా సపోర్ట్ చేసే శ్లోకంలో చెప్తున్నారు. శ్రీమద్ భాగవతము 1.5.17 నందు నారద ముని వ్యాసదేవునికి ఈ విధంగా ఉపదేశిస్తున్నారు. సో, నారద ముని యొక్క ఉపదేశం అంటే ఇక్కడ మనం ఏం గ్రహించాలా? నేను ఈరోజు చాలా అదృష్టవంతుని. సాక్షాత్ నారద మునీంద్రుల వారు వ్యాసుడికి చెప్తున్నాడు, నాకు కూడా చెప్తున్నాడు భాగవతాన్ని అని మనకు అటువంటి అనుభూతి కలగాలి. అటువంటి ఫీలింగ్ కలగాలి. అప్పుడే మనం చాలా అటెంటివ్ గా వినగలుగుతాం. ఈ యొక్క శ్లోకము దాని యొక్క తాత్పర్యాన్ని నారద ముని వ్యాసుడికి చెప్తున్నారు. ఈ విషయాన్ని మనకు ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఏమంటారు? త్యక్త్వా స్వధర్మం చరణాంబుజం హరేర్భజన్న పక్వో అత పతేత్ తతో యది యత్ర క్వ వా భద్రమబూధముప్య కిం కో వార్ధ ఆప్తో అభజతాం స్వధర్మతః. ఎవరైనను భౌతిక వాంఛలన్నింటినీ విడిచి దేవాది దేవునికి పూర్తిగా శరణు పొందినచో ఏ విధంగా నష్టము గాని పతనము గాని కలగబోదు. ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. నారదుడు వేదవ్యాసుల వారికి చెప్పడం ద్వారా వేదవ్యాసుల వారు దాన్ని భాగవత రూపంలో రికార్డ్ చేయడం జరిగింది. ఏంటది? మనందరం కూడా భౌతిక వాంఛలను విడిచి దేవాది దేవునికి శరణాగతి పొందుతారో వాళ్ళ జీవితంలో నష్టము గాని పతనం గాని ఉండదు అన్నారు. ఇదే విషయాన్ని కృష్ణుడు ఇంకో అధ్యాయంలో చెప్పారు. ఎవరైతే నా యొక్క భక్తియుక్త ఈ ఆధ్యాత్మికమైనటువంటి భక్తియుక్త సేవా ప్రయత్నంలో మనుజుడు ఎంత చేసినా పర్వాలేదు, ఆ స్థితి నుంచి పతనమయ్యే అవకాశం లేదు, నష్టం లేదు. పైగా ఎప్పుడైనా భయంకరమైనటువంటి విపత్తు వస్తే అక్కడ అటువంటి సందర్భం నేను రక్షిస్తాను అంటున్నాడు భగవంతుడు. నష్టం గాని పతనం గాని కలగబోదు. కానీ భక్తుడు కాని వాడు అభక్తుడు, భక్తుడు అభక్తుడు, క్రమబద్ధమైనటువంటి జీవితము, క్రమబద్ధం కానటువంటి జీవితము, సో పుణ్యాత్ములు, పాపాత్ములు, అలా భక్తులు అంటే మానవులు 2 రకాలుగా ఉంటారు. అభక్తుడు, భక్తుడు కానివాడు అభక్తుడు తన విద్యుక్త ధర్మములందు సంపూర్ణంగా నెలకొనినను, విద్యుక్త ధర్మం అంటే పొద్దున కూడా చెప్పాం.
సపోజ్ మనము ఫ్యామిలీ లైఫ్ అనుకుందాం. సో ఫ్యామిలీ లైఫ్‌లో వాట్ ఈస్ ద విద్యుక్త ధర్మం? ఈ విద్యుక్త ధర్మంలో గాడ్ కాన్షియస్, కృష్ణ కాన్షియస్ లేదసలు. కానీ భౌతికంగా ఫుల్ దేహాత్మ బుద్ధి. దేహాన్ని ఎలా పోషించుకోవాలా? ఇతర దేహాన్ని ఎలా బాగా చూసుకోవాలి? అనేది మాత్రమే ఉంది. ఎట్టి లాభమును పొందకపోవచ్చు. ఎట్టి లాభం పొందడు. సో మనం చూసినట్టయితే చాలా మంది దాన్నేమంటారు? మానవ సేవయే మాధవ సేవ అంటాం. మానవ సేవ ప్లస్ ఇతర జంతువుల సేవ గూడా చేస్తా ఉంటాం. కానీ కృష్ణ చైతన్యం అక్కడ లేనప్పుడు దాంట్లో ఉత్తమ ప్రోగ్రెస్ ఉండకపోవచ్చు అంటున్నాం. భౌతిక అభ్యుదయం కొరకై శాస్త్ర విహితములైన కర్మలు అనేకము గలవు. జీవితమునందలి ఆధ్యాత్మిక పురోగతి కొరకు అనగా కృష్ణ చైతన్యం కొరకై యోగి అట్టి సమస్త భౌతిక కార్యకలాపాలను త్యజింపవలెను. సో భౌతిక అధ్యాయం దీని కొరకు కొంతమంది కొన్ని పూజలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, కొన్ని డబ్బుల కొరకు, బిజినెస్ కొరకు, ఇంకెన్నో తీర్థయాత్రలు చేస్తారు. సో దేని కొరకు? వాళ్ళు కేవలం భౌతిక అధ్యయము అంటే అభ్యుదయం కొరకు మాత్రమే. అక్కడ కృష్ణ చైతన్యము ఎటువంటి ఇన్వాల్వ్‌మెంట్ ఉండదు. కానీ జీవితమందలి ఆధ్యాత్మిక పురోగతి కొరకు అనగా కృష్ణ చైతన్యం కొరకై యోగి అట్టి సమస్త భౌతిక కార్యకలాపాలను త్యజించవలెను. యాత్రలు వెళ్తాం. ప్రతి దగ్గర పూజ చేసి వస్తాం. నాకు ఈ పని కావాలా? లేకుంటే నాకు మా అమ్మాయి పెళ్లి కావాలా? లేకుంటే ఇంకేదో ఇవే మనం చేసొస్తా ఉంటాం అనుకోరు. భౌతిక బిజినెస్ నాది ఇప్పుడు ఈ చిన్న షాప్ ఉంది. ఒక షాప్ పోయి 2 షాపులు కావాలా? లేకపోతే ఇంకేదో కాంట్రాక్ట్ రావాలా? ఎన్నో కోరికలు కోరుకుంటా ఉంటాం. కానీ భక్తుడు మాత్రం అటువంటి భౌతిక కోరికలు, భౌతిక కార్యకలాపాలను త్యజిస్తా ఉంటాడు. ఎందుకు త్యజించాలంటున్నానంటే దాని కొరకు ఆఫ్టర్ ఆల్ ఈ 4 పనులే. నువ్వు పెద్ద బిజినెస్ అయినా 4 పనులే. చిన్న బిజినెస్ అయినా 4 పనులే. దానికి ఇప్పుడు మనం ఏమన్నా గాలి కృష్ణ నాకు గాలినివ్వు, గాలినివ్వు, గాలి లేకుండా నేను చనిపోతా అని ఏమన్నా మనం ప్రే చేస్తున్నామా? కృష్ణ నాకు తాగడానికి నీళ్ళివ్వు, భోజనం ఇవ్వు. భగవంతుడు 80,00,000 జీవకోటికి గాలి, నీరు, భోజనం అన్నిటి అందరికి ఇస్తాం. మనకెందుకు ఇవ్వడు? కాబట్టి దాని కొరకు పెద్ద ప్రే చేయవలసిన అవసరం లేదు. ఆహార నిద్ర భయమైతునం గురించి భగవంతుని ప్రే చేయవలసిన అవసరం లేదు. మనం ప్రే చేయవలసింది దాన్ని పొద్దున మనం కథోముని ద్వారా నేర్చుకున్నది ఏంటంటే దీని నుంచి ఈ భౌతిక సుఖాల నుంచి ఎలా బయటపడాలి అనేది మనము గ్రహించాలి. దాని గురించి మనము ఆలోచిస్తూ ఉండాలి. ఎవరైనా పూర్తిగా కృష్ణ చైతన్యం అనుసరించినచో దాని ద్వారా అతడు అత్యున్నత పరిపూర్ణత్వం పొందవచ్చు. కానీ అట్టి పరిపూర్ణత్వ స్థితిని పొందజాలంచో అతడు భౌతికముగాను మరియు ఆధ్యాత్మికంగాను నష్టపోవచ్చని ఎవరైనా వాదింపవచ్చు. విద్యుక్త ధర్మం విధిగా నిర్వహింపని వాడు తత్ఫలితములను అనుభవింపవలసి వచ్చునని శాస్త్ర గ్రంథములందు నిర్దేశింపబడినది. సో ఇక్కడ మనకు కొందరు చూస్తారు మీరు అన్నిటినీ త్యాగం చేసి దీనికి ప్రభుపాద వారు ఒకసారి చెప్తారు. ఒక భక్తుడు బ్రహ్మచారిగా జాయిన్ అయ్యి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చినప్పుడు పక్కన నైబర్ మాట్లాడిస్తాడు. ఏంటబ్బాయి మీరు టీ తాగుతారా మీరు? అంటే లేదంకుల్ టీ మానేసాము. టీని త్యాగం చేసామంట. అవునండి. అయితే మీరు ఎప్పుడన్నా సినిమాలకి ఇట్లా వెళ్తారంటే లేదంకుల్ సినిమాలు అవన్నీ చూడము. మరి టీవీ చూస్తారంటే టీవీ చూడము. అరే మీరు చాలా త్యాగం చేసేస్తున్నారు. టీ తాగట్లేదు, సినిమాలు చూడట్లేదు. మొత్తం మీ లైఫ్‌లో ఎంతో త్యాగం చేస్తున్నారు అని చెప్పేసి ఆయన ఆహ్, పొగడడం జరిగిందన్నమాట ఈయనని. అప్పుడు ఈయన అంటాడు మీరు నాకంటే గొప్ప త్యాగం చేస్తున్నారు అంకుల్ అని చెప్పేసి. నేనేం త్యాగం చేశానబ్బా అని చెప్పేసి అనుకుంటా ఉంటాను. అప్పుడు ఆయన నేనేం త్యాగం చేశానంటే మీరు కృష్ణుడినే త్యాగం చేస్తా ఉన్నారు. నేను కృష్ణుడిని. మరి ఇంట్లో నా కృష్ణుడి సేవ చేయట్లేదు. నా టెంపుల్‌కి ఒకసారి కూడా రావట్లేదు. అంటే కృష్ణుడిని త్యాగం చేసేస్తాం. కాబట్టి ఎవరైతే
కృష్ణ చైతన్యంలో ఉండరో వాళ్ళు కృష్ణుని త్యాగం చేసి మాయకు దగ్గరవుతా ఉంటారు. కానీ మనం ఎప్పుడైతే వాళ్ళు అనుకుంటారు మీ జీవితం సపోజ్ మీరు పరిపూర్ణత్వాన్ని పొందకుండా చనిపోతే మీ జీవితం ఇటు కాకుండా అటు కాకుండా అయిపోతుంది కదంటే దీన్ని కూడా ప్రభుపాదుల వారు ఏమంటారంటే సరే ఓకే మేము ఆహారాన్ని తీసుకునే పద్ధతి చాలా క్రమమైన పద్ధతి పాటిస్తున్నాము. ఎందుకంటే ఒక జీవిని హింసించట్లేదు, ఒక జీవిని సంహరించట్లేదు, శాకాహారాన్ని తీసుకొచ్చి భగవంతుని నైవేద్యం పెట్టి తింటున్నాం. సో మీరు అనుకుంటున్నారు మేము ఎంజాయ్ చేయట్లేదు, సో దీనివల్ల ఏమి ఫలితం ఉండదంటే అట్లీస్ట్ ఇది తీసుకునేటప్పుడున్న మాకు ఇతర జీవులను హింసించట్లేదు, సంహరించట్లేదు అని సాటిస్ఫాక్షన్ ఉంది. సపోజ్ దీని ద్వారా మేము చనిపోయిన తర్వాత గ్యారంటీ భగవంతుడు మాట ఇచ్చాడు కాబట్టి వైకుంఠం వెళ్తాము. సో భగవంతుడి యొక్క కృష్ణ చైతన్యంలో నమ్మకం ఉంది. ఒకవేళ వెళ్ళకున్నా కూడా ఎవరిని హింసించలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు కాబట్టి మేమేమో నరకం వెళ్తామని గ్యారెంటీ లేదు. కానీ ఒకవేళ మీరే ఈ విధి విధానాలన్నీ పాటించలేదు, అప్పుడు చనిపోయారు, సో మీకు వైకుంఠం కాకుండా మీకు నరకానికి తీసుకెళ్లేటువంటి యమకింకర్లు వచ్చారనుకోండి, మాకైతే నష్టం జరగలేదు. ఎందుకంటే మీరు ఎన్నో జీవులను సంహరించారు, ఎన్నో జీవుల హింస చేసి జీవించారు కాబట్టి దానికి మీకు ఆ నేరానికి శిక్ష రెడీగా ఉందనుకోండి, అప్పుడు మీరు చేసేది ఏం లేదు. ఎందుకంటే ఈ జీవితంలో మేము ఎవరిని హింసించలేదు, ఎవరిని బాధ పెట్టలేదు, ప్రతి ఒక్కరిని ప్రేమించాము, మానవుల్ని ప్రేమించాము, జీవుల్ని అందరినీ ప్రేమించాము. కాబట్టి ఈ లైఫ్ లో మాకు సాటిస్ఫాక్షన్ ఉంది. అయిపోయిన తర్వాత ఓకే వైకుంఠం వెళ్ళలేదు, అయినా కూడా నెక్స్ట్ జన్మలో కూడా మేము ఎవరిని హింసించలే కాబట్టి వి మే గెట్ ద బెటర్ లైఫ్ అని చెప్పేసి ప్రభుపాద ఆన్సర్ ఇస్తారు. కనుకని ఆధ్యాత్మిక కర్మలను చక్కగా నిర్వర్తింపలేనివాడు కూడా ఈ కర్మ ఫలములచే ప్రభావితుడు కాగలడని భావించు అవకాశం కలదు. అంటే ఆధ్యాత్మిక కర్మలను చక్కగా నిర్వర్తింపలేని వాడు. కాబట్టి ఆధ్యాత్మిక కర్మల్ని మనము నిర్వర్తించడానికి మన జీవితాన్ని భగవంతుడు మనకి ఇచ్చాడు. కానీ మనం చెప్తా ఉంటాం భగవద్గీత వినండి, లేకుంటే భగవంతుడి నామం చేయండి, భగవత్ కథామృతం వినండి. సో దాన్ని ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తాడో వాడు దాని యొక్క కర్మ ఫలముల వల్ల ప్రభావితుడు అయ్యే అవకాశం ఉంటుంది. మన యొక్క కర్మ యొక్క ఫలాలే నెక్స్ట్ జీవనం. కానీ ఈ విషయం ఉత్తీర్ణుడు కాని యోగి ఎట్టి కలత నువ్వు పొందనవసరం లేదని శ్రీమద్ భాగవతము. ఒకవేళ ఆధ్యాత్మిక ప్రాక్టీస్ అంటే స్పిరిచువల్ ప్రాక్టీస్, భక్తియుక్త సేవ ప్రాక్టీస్ మొత్తము చేయని వాడు, సింపుల్ లాజిక్, ఏ తామాం ప్రపద్యంతే తాం తథైవ భజామి, ఎవరు ఏ విధంగా కోరుకుంటే అటువంటి దాన్ని ప్రసాదిస్తాడు. మనం ఒకవేళ ఈ లైఫ్ లో 5% భక్తి చేసాము, నెక్స్ట్ లైఫ్ లో 6 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ లైఫ్ లో అసలే చేయలేదు, భౌతికం చేస్తున్నాము, ఆ భౌతిక కార్మిక్ రియాక్షన్స్ మనం అనుభవించాల్సి ఉంటుంది, కర్మ ఫలాలను అనుభవించాల్సి ఉంటుంది. సో కాబట్టి ఈ లైఫ్ లో మనము ఇంత జ్ఞానం వస్తుంది. సో గురువు గారు భగవంతుడి యొక్క శాస్త్రానుసారము మనకి ఏవైతే చెప్తున్నారో, మార్నింగ్ శ్రవణం, ఈవినింగ్ శ్రవణం, దీని ద్వారా మనం ప్రాక్టికల్ అప్లికేషన్, భక్తియుక్త భగవంతుని నైవేద్యం పెట్టడం, భగవంతుని మంగళార్చన చేయటం, భగవంతుని అలంకరణ చేయటం, భగవంతుడికి అభిషేకం చేయటము, భగవంతుని యొక్క ఈ విధంగా మనం మన యొక్క ప్రతి ఇంద్రియాన్ని భగవంతుడి సేవలో నియుక్తం చేస్తే నెక్స్ట్ బై చైల్డ్హుడ్, చిన్నప్పటి నుంచే అటువంటి ఫ్యామిలీలో మనకు జన్మ వచ్చే అవకాశం ఉంటుంది. నిర్దిష్ట ధర్మం పరిపూర్ణంగా నిర్వహింపనందుకు అతడు దుష్ఫలితములకు గురి అయినను ఎట్టి నష్టమును పొందడు. ఎందుకనగా శుభప్రదమైన కృష్ణ చైతన్యం ఎన్నడూను విస్మరింపబడదు. అంతేకాకుండా ఈ విధముగా నెలకొన్నట్టు వాడు తదుపరి జన్మమున నిమ్న కులంలో జన్మించినను దానిని కొనసాగింపగలుగును. అట్లు కాక మానవుడు విద్యుక్త ధర్మమును శ్రద్ధగా నిర్వహించినను కృష్ణ చైతన్యము లేనివాడైనచో శుభ ఫలమును పొందలేకపోవచ్చు. సో ఆ 2 రకాలు విద్యుక్త ధర్మాలంటే తన దేహముకు సంబంధించినటువంటి ధర్మాన్ని ఆయన పాటిస్తా ఉన్నారు. ఈ దేహ ధర్మం అయితే లాస్ట్ లైఫ్ లో మీరు ఒక మంచి నాగరికుడిలాగా ఈ దేహాన్ని చక్కగా చూసుకునేటువంటి కర్మలు చేశారు కాబట్టి ఈ లైఫ్ లో అటువంటి
గుణంతో మీరు జన్మించారు. ఆ కర్మల ఫలాలను అనుభవిస్తున్నారు. కర్మలు చేస్తూ కర్మ ఫలాలు. కానీ ఇక్కడ భగవంతుడు ఏమంటుండంటే, ఒకవేళ లాస్ట్ లైఫ్‌లో మనం భక్తి చేసి కొంతకాలం తర్వాత మనము చెడు సాంగత్యం వల్ల పతితులమైనా గూడా నెక్స్ట్ లైఫ్‌లో మనం చనిపోయే ముందు పతిత స్థితిలో చనిపోతే అప్పుడేమవుతుంది? నిమ్న కులంలో జన్మించొచ్చు. అజామిలుడున్నాడు. యుక్త వయసులో చాలా నాన్నగారి సాంగత్యంలో అద్భుతమైన భక్తియుక్త సేవ చేస్తాడు. తర్వాత ఆయనకు చెడు సాంగత్యం వల్ల వేశ్యాలోలుడైపోయి ఆయన అన్ని చెడు పనులు చేస్తాడు. కానీ యు ఏదైతే ఆయన భక్తియుక్త సేవ నిష్టగా చేశాడో, భగవన్నామం చేశాడో, అదే ఈయనకు లాస్ట్ స్టేజ్‌లో తన కొడుకు నామము రూపంలో గుర్తొస్తుంది. ఇమ్మీడియేట్‌గా ఆయనని యమదూతలు తీసుకొని వెళ్ళి ఎన్నో అంటే శిక్షలు అంటే ఆయనకు పనిష్మెంట్స్ ఇవ్వడానికి రెడీగా వస్తారు. కానీ భగవంతుడి నామము మనకు పొద్దున కూడా నామామృతంలో వచ్చింది. ఏమనొచ్చింది భగవంతుడి నామము? మనకేం చేస్తుంది? భగవంతుడి నామంలో ఏముంటుంది? భగవంతుడి నామం ఏం చేస్తుంది? భగవంతుడి నామంలో ఏముంది? నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి. భగవతుడి నామంలో నిజ సర్వశక్తి అన్ని శక్తులుంటాయి. అన్ని శక్తుల్లోకెల్లా ఇంకా చాలా ఉత్తమమైంది ఏంటంటే కృపాశక్తి. భగవంతుడు దయామయుడు, కృపామయుడు, భక్తవత్సలుడు. కాబట్టి ఏ విధంగా భగవంతుని నామం తీసుకున్నా ఎటువంటి స్థితిలో అయినా కూడా భగవంతుడు మనం రక్షించడానికి రెడీగా ఉంటాడు. ఆయన భగవంతుని పిలవాలని అనుకోలేదు. తన కొడుకు రక్షిస్తాడేమో అనుకున్నాడు. కానీ కొడుకు పేరు నారాయణ కాబట్టి నారాయణ అనగానే డైరెక్ట్ భగవంతుడు నారాయణుడి యొక్క దూతల్ని పంపించాడు. ఆయనను సేవ్ చేస్తాడు. నెక్స్ట్ లైఫ్ లో ఆయనకు ఉత్తమ జన్మ వస్తుంది. తర్వాత భక్తి చేసుకొని భగవంతుడి యొక్క వైకుంఠ ధామం వెళ్తాడు. అలానే భరత్ మహారాజ్ ఆయన కూడా అర్లీ స్టేజ్ లోనే ఆదర్శవంతమైనటువంటి గృహస్థ జీవితాన్ని వైదిక సాంప్రదాయం ప్రకారం గృహస్థ జీవితాన్ని గడిపి సో ఆయన ఈ భూమండలానికి చక్రవర్తి. కానీ అతి చిన్న వయసులోనే గృహాన్ని త్యాగం చేసి ఆయన వనాలకు వెళ్ళిపోతాడు. వానప్రస్థ జీవితము, వైరాగ్య జీవితము, భగవంతుడి యొక్క తపో జీవితాన్ని వాలంటరీగా స్వీకరిస్తాడు. కానీ అక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఎవరితో వాళ్ళైతే వాళ్ళతో మనకు ఆసక్తి పెరగకూడదు. ఒక జింకతో అనుకోకుండా ఆసక్తి పెరిగి దాని తర్వాత జింక జన్మ తీసుకొని అక్కడ కూడా భగవంతుడు 15.15 మనకేం చెప్తున్నాడు? 15.15 సర్వస్య స్మృతి జ్ఞానం పోహనంచ వేదైచ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృత్వేద కృతేవచ. సో కాబట్టి మన మరుపు స్మృతి జ్ఞానాన్ని భగవంతుడు నా నుండియే స్మృతి జ్ఞానం మరుపు కలుగుచున్నవని. కాబట్టి దయచేసి గుర్తు పెట్టుకోండి. మరుపు భౌతికం మర్చిపోతాము, ఆధ్యాత్మికం మాత్రం మర్చిపోము. ఆధ్యాత్మికం ఏదైతే భగవంతుని నామము, భగవంతుని కథామృతము, భగవంతుని లీలామృతము, భగవంతుడిని చిన్నప్పటి నుంచే కొంతమంది పిల్లల్ని చూస్తున్నాం. భాగవద్గ అంత చిన్నవాడే భగవంతుడి యొక్క ప్రవచనం లాగా భగవంతుడి గురించి చెప్తున్నాడు. తన జీవిత లక్ష్యం గురించి చెప్తున్నాడు. ఎన్నో విషయాలు చెప్తున్నాడు. అంటే ఈ జన్మలో తల్లిదండ్రులు నేర్పించిన దానికంటే కూడా ఆయన పూర్వ జన్మ యొక్క భక్తి సేవ క్యారీ అవుతుందని చెప్పడానికి అదొక గొప్ప నిదర్శనము. అంతేకాకుండా గజేంద్రుడు ఏను మరి ఆయనకు భగవంతుడి స్మృతి, భగవంతుడి కీర్తన ఎలా గుర్తొస్తుంది? భగవంతుడి విపత్కర పరిస్థితుల్లో తను చేసినటువంటి పూర్వ జన్మ ఫలాన్ని ఆయన గుర్తు తీసుకొస్తాడు. ఎప్పుడైతే ఆ నీళ్ళలో ఉన్నటువంటి ఒక కమలం ఉంది, తర్వాత వాటర్ని భగవంతుడికి ఇలా ఆకాశంలో చూపిస్తూ ఆఫర్ చేయంగానే ప్రేయర్స్ తో భగవంతుడు వచ్చి రక్షిస్తాడు. ఆ విధంగా కృష్ణ చైతన్యంలో మేబీ నిమ్న కులం అంటే చూడండి, జంతువు కులం, జంతువు జాతిలో అయినా భగవంతుడు స్మృతి కల్పించాడు. జనక జాతి అయినా భగవంతుడు స్మృతి కల్పించాడు. తర్వాత నీచ జాతి అంటే ఎంతో మంది భక్తులు బ్రాహ్మణ కులంలో లేకున్నా కూడా వాళ్ళని కూడా భగవంతుడు ఉద్ధరించడం జరుగుతుంది. అది కాకుండా ఎవరైతే మానవుడు విద్యుక్త ధర్మంలో శ్రద్ధగా అన్ని పనులు చేసినా శుభ ఫలములు పొందలేకపోవచ్చు. తర్వాత
దీనిని మనం ఈ క్రింది విధముగా అర్థం చేసుకోవచ్చు. అక్కడ 2 రకాలు. మానవులను క్రమబద్ధులు కానివారు అని 2 భాగములుగా విభజించవచ్చు. క్రమబద్ధులు అంటే ఒక డిసిప్లిన్ లైఫ్, భక్తియుత సేవలో వాళ్ళు ముందుకు వెళ్తా ఉంటారు. మరుజన్మను గూర్చిన జ్ఞానం ఏమాత్రం లేకుండా లేదా ముక్తిని గూర్చిన చింతను కలిగి ఉండక కేవలము పశుప్రాయమైన ఇంద్రియ తృప్తి అందే నెలకొని ఉండేటి వారు క్రమబద్ధులు కానివారు. సో మామూలుగా దేహాత్మ బుద్ధితో అన్ని పనులు బాగానే చేస్తారు. కానీ ఇక్కడ భగవత్ చింతన ఉండదు. పశుప్రాయము అంటే ఆహార నిద్ర భయమైతుంది. మంచి ఆహారము, మంచి సంపత్తి, సో మంచి ఏ క్లాస్ ఫెసిలిటీ ఉన్న రూమ్ లో నిద్రించడము, సంపర్కము, ఇంకా భయం అన్నిటిని కాపాడుకోవాలి, రక్షణ గురించి చింతించేవాడు. ఆయన అటువంటి జీవితము పశుప్రాయమైన జీవితం అంటున్నాడు. శాస్త్ర గ్రంథములందు నిర్దేశింపబడని విద్యుక్త ధర్మములను, సిద్ధాంతములను విధిగా అనుసరించువారు శాస్త్ర గ్రంథం నిర్దేశింపబడేది. భగవద్గీత, భాగవతంలో ఏదైతే మనకు ఉపదేశామృతంలో, ఈశోపనిషత్తులో ఈ ఆచారాలు, తర్వాత ఆ భక్తి రసామృత సిద్ధిలో ఇవన్నీ ఆచార్యులు రచించినటువంటి వేదాలలో, ఈ గ్రంథాల్లో మనకు మన జీవిత ఉద్ధరణ కొరకు పొద్దున భాగవతం, శ్రీమద్ భాగవతం 7వ స్కందము 14వ అధ్యాయంలో గృహస్థ లైఫ్ గురించి వచ్చింది. వీటిని మనం ఎవరైతే చాలా సీరియస్ గా తీసుకొని విద్యుక్త ధర్మాలు దాంట్లో చెప్పిన విధంగా నడుచుకోవడమే నిజమైన విద్యుక్త ధర్మము. ఆ ధర్మములను మరియు సిద్ధాంతములను విధిగా నా కంపల్సరీ నేను పాటించవలసిందే అని విధిగా ఎవరైతే అనుసరిస్తారో వారు క్రమబద్ధులు. క్రమబద్ధులు కాని వారు నాగరికులైనను, అనాగరికులైనను, విద్యావంతులైనను, విద్య లేని వారైనను, బలవంతులైనను, బలహీనులైనను సర్వులు పశు ప్రవృత్తులతో నిండి ఉందరు. అంటే భగవంతుడితో సంబంధం లేకుండా, భగవంతుడి యొక్క భక్తియుక్త సేవతో ఎటువంటి సంబంధం లేని వారు ధర్మేణ హీన పశుభిః సమానం. ధర్మం అంటే ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు భగవద్గీతలో మనకు బోధించాడు ధర్మము, ఆత్మధర్మము, దేహ ధర్మము, భగవద్ ధర్మము, భగవంతుడితో సంబంధము, రాజవిద్య, రాజగుహ్యం. భగవంతుడు జ్ఞానం కూడా 3 రకాల జ్ఞానాలు మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత భగవంతుడిని చేరుకునే మార్గాలు, జ్ఞాన మార్గము, కర్మ మార్గము, ధ్యాన మార్గము, భక్తి మార్గం. ఈ విధంగా ఎన్నో రకాలుగా భగవంతుడికి శరణాగతి, భగవంతుడి గురించి మనం ఎటువంటి కర్మలు చేయాలా, ఎటువంటి కర్మలు చేయకూడదు. సో భగవంతుడికి ఎవరు ప్రియమైన వాళ్ళు కాదు. తర్వాత ఈ ఎన్ని రకాల గుణాలు, తమోగుణ, రజోగుణ, సత్వగుణ. తమోగుణంలో జీవిస్తే ఎటువంటి ఫలం ఉంటుంది, తమోగుణం యొక్క లక్షణాలు, రజోగుణంలో జీవిస్తే మనం ఎటువంటి జన్మ పొందబోతున్నాము, రజోగుణం యొక్క లక్షణం, మనం రజోగుణంలో ఉన్నామా, తమోగుణంలో ఉన్నామా, సత్వగుణంలో ఉన్నామా? మరి మనుషులు 2 రకాలు. నేను ఏ మనుషుల్లా ఉన్నాను? నేను ఒకవేళ నాగరికురాల్ని, చాలా సిస్టమేటిక్ ఉంటా, బాగుంటాను. కానీ భక్తి అనేది నాస్తికులు కూడా చాలా నాగరికులులాగా ఉంటారు. ఎటువంటి ఫలితం ఉండదు. వారి కార్యములు ఎప్పుడునూ శుభప్రదములు కాజాలవు. ఎందుకనగా ఆహార నిద్ర భయమైత్రములను పశు ప్రవృత్తులలో నెలకొన్నట్టు వారు ఎల్లప్పుడూ దుఃఖపూరితమైన భౌతిక జీవితమునందే శాశ్వతంగా నిలిచి ఉందరు. అట్లు కాక శాస్త్ర నిర్దేశములను అనుసరించి క్రమబద్ధమైన జీవితమును గడుపుతూ క్రమముగా కృష్ణ చైతన్యమున పురోభివృద్ధిని సాధించువారు తప్పక జీవిత అభ్యుదయమును పొందగలరు. కాబట్టి క్రమబద్ధమైనటువంటి జీవితం అంటే శాస్త్ర నిర్దేశానుసారం జీవించాలి. లైక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం చాతుర్మాస్య దీక్ష పట్టి ఇంకొకళ్ళు ఏదో దీక్ష పడు, దాన్ని చాలాసార్లు అడుగుతాను, ప్రభుజీ మీ యొక్క దీక్ష యొక్క రిజల్ట్ ఏమో తెలియదు ప్రభుజీ, ఎందుకు ఈ డ్రెస్ వేసుకున్నారు తెలియదు ప్రభు, ఎందుకు ఇన్ని రోజులు ఇలా చేయాలా తెలియదు ప్రభు, ఎన్నో మాలలు మెడ నిండా మాలలు ఏం చేస్తారో ఏదో వేసుకోమన్నారు వేసుకున్నాను ప్రభు, ఏమీ తెలియదు, మరి ఏం చేస్తారో తెలియదు, ఫలితం ఏముంటుందని. ఏదో ఒక దీక్ష వేస్తారు, అది ఎక్కడ శాస్త్రం లేదు. సో ఏదో ఉపవాసం ఉంటారు, అది శాస్త్రంలో ఏమన్నా చెప్పారా లేదు. సో మీరు మాకు తోచిన పూజ ఈ విధంగా చేస్తా ఉన్నాం, దానికి శాస్త్ర సమ్మతం ఉందా లేదు. శాస్త్ర సమ్మతము లేనటువంటి ఉపవాసాలు, శాస్త్ర సమ్మతం లేనటువంటి పూజలు, శాస్త్ర సమ్మతము లేనటువంటి దీక్షలు, ఇవన్నీ కూడా వృధా అవుతాయి. ఎటువంటి ఫలాను
ఫలితాలను ఇవ్వలేవు అని ఇక్కడ చెప్తారు. శాస్త్ర నిర్దేశం అనుసరించి వాటిని అనుసరించి క్రమబద్ధమైనటువంటి జీవితం మాత్రమే ఆ జీవితము కృష్ణ చైతన్యంలో మనకు పురోగతిని తప్పకుండా ఇస్తుంది. ప్లస్ జీవిత అభ్యుదయం కూడా జరుగుతుంది వాళ్ళకి. ఈ పుణ్య మార్గమును అనుసరించి వారిని తిరిగి 3 తరగతులుగా విభజించవచ్చు. ఈ శాస్త్ర సమ్మతమైనటువంటి ఏవైతే క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతుంటారో కృష్ణ చైతన్యంలో వాళ్ళు అగైన్ 3 రకాలు. నంబర్ 1, శాస్త్రములందు నిర్దేశింపబడిన నియమ నిబంధనలు పాటిస్తూ, కానీ వాళ్ళ గోల్ ఏంటి, లక్ష్యము భౌతికమైనటువంటి అభ్యుదయము, సంపదలను. ఒకటి, శాస్త్ర నిర్దేశానుసారం జీవిస్తారు. శాస్త్ర నిర్దేశానుసారం జీవించని వాడు అంటే భగవంతుని నమ్మరు, భగవత్ శాస్త్రాలను నమ్మరు, కానీ డిసిప్లిన్ లైఫ్ ఉంటుంది. ఓకే, దానివల్ల ఎటువంటి అభ్యుదయం ఈ జన్మలో ఉండదు, నెక్స్ట్ జన్మలో ఉండదు. ఒకవేళ శాస్త్రాలను పాటిస్తూ జీవిస్తే ఈ జన్మలో అభ్యుదయం ఉంటుంది, నెక్స్ట్ లైఫ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దీంట్లో 3 రకాలు. కొందరు పాపం శాస్త్రాలను పాటిస్తే నామం చేస్తారు ఏదో భౌతిక సంపదల కొరకు, గుడికి వెళ్తారు ఏదో కోరికల కొరకు. దీనికి కూడా భగవంతుడు మనకు 4 రకాలైనటువంటి భక్తులు నా దగ్గరకు వస్తారు అని చెప్పేసి భగవంతుడు మనకు బోధించాడు. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ. ఆర్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసువు, పరతత్వ జ్ఞానమును అన్వేషించేవాడు, ఈ 4 రకాలైనటువంటి వ్యక్తులు. సో వాళ్ళు కూడా భక్తి చేస్తూ ఉంటారు. ఇక్కడ భౌతిక సంపదలు అంటే ఆపదలో ఉన్నాడు, భౌతిక సంపదలో. రెండవ వాడు ముక్తి కొరకు, భౌతిక జీవితం నుండి, ఇంకా ఈ యొక్క భౌతిక బంధనాల నుండి నాకు మోక్షము కావాలి. మోక్షం వల్ల ఎన్ని రకాలు? ముక్తి 5 రకాలు. నంబర్ 1 సాయుజ్య, నంబర్ 2 సారూప్య, 3 సామీప్య, 4 సాలోక్య, 5 ఓకే. సాష్టి. భగవంతుడి సంపదలు మనం పొందటం అనేది. తర్వాత మూడవ వాడు కృష్ణ చైతన్యవంతుల భక్తులు భౌతిక సుఖము కొరకై శాస్త్రములందు నిర్దేశింపబడిన నియమ నిబంధనలను అనుసరించు వారిని కృష్ణ చైతన్యవంతుల భక్తులు 3 రకాలు. ఓకే, నెక్స్ట్ భౌతిక సుఖం కొరకై మొదటి వాడు భౌతిక సుఖం కొరకై శాస్త్రములందు నిర్దేశింపబడిన నియమ నిబంధనలను అనుసరించు వారిని అగైన్ 2 తరగతులుగా. ఇక్కడ పుణ్య మార్గం అనుసరించే వాళ్ళు 3 రకాలు. ఒకటి భౌతిక సంపదల కొరకు భక్తిని చేసేవాళ్ళు, 2 ముక్తి కొరకు, 3 భక్తి కొరకు. మళ్ళీ భౌతిక సంపదల కొరకు పూజ చేసేవాళ్ళు, వాళ్ళని మళ్ళీ 2 రకాలుగా విభజిస్తా ఉన్నారు. వారు కామ్య కర్మల ఫలమును కోరువారు, మొదటి రకము. 2 ఇంద్రియ తృప్తి కొరకై కర్మ ఫలమును కోరని వారు. సో ఇక్కడ ఇంద్రియ తృప్తి కొరకు కర్మ ఫలము కోరని వారు ఒకరైతే, కామ్య కర్మ ఫలాలను కోరువారు కోరని వారు 2. ఇంద్రియ తృప్తి కొరకై కామ్య కర్మ ఫలములను కోరువారు ఉన్నత ప్రమాణము గల జీవితమును లేక ఉన్నత లోకమును పొందగలుగునట్లుగా అభివృద్ధిని సాధింపవచ్చునేమో గాని భౌతిక జీవితం నుండి వారు విముక్తులు కానందున నిజమైన మంగళకరమైన మార్గమును అనుసరించి వారు కాజాలరు. చూడండి, భౌతిక సంపదలను అంటే భౌతిక భోగాలను, ఈ భౌతిక ప్రపంచము ఇక్కడి కంటే దేవత లోకాల చాలా ఎక్కువ ఉంటుంది. అందుగురించే చనిపోయి జన్నత్కు వెళ్ళాలా, హెవెన్ కు వెళ్ళాలంటారు. ఎందుకు? అక్కడ ఎక్కువ రోజులు జీవించవచ్చు, ఎక్కువ సుఖాన్ని అనుభవించే శరీరం వస్తుంది. అక్కడ ఆహార నిద్ర భయం అయితే అదే, కానీ ఎక్కువ పొందొచ్చు. దాని కొరకు వాళ్ళు ఉన్నత లోకాలకు వెళ్తారు. కానీ నిజమైనటువంటి ముక్తి అది మంగళకరమైంది కాదు. అది కూడా అక్కడ ఏమేమి ఉంటాయి? స్వర్గలోకం వెళ్ళినా, బ్రహ్మలోకం వెళ్ళినా కూడా ఏమేమి ఉంటాయి అక్కడ? ఆ బ్రహ్మ భువనాలోక పునరావర్తిను అర్జున మాముపేత్తితో కౌంతయ్య పునర్జన్మ నా విద్యతే. ఈవెన్ భూలోకం నుంచి బ్రహ్మలోకం వరకు మీరు వెళ్ళినా అక్కడ కూడా పునర్జన్మ అంటే మళ్ళీ జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ, దోషాను ఈ 4 ఉన్నాయి. కాకపోతే లాంగ్ లైఫ్ ఉండొచ్చు, సుఖాలు లాంగ్ ఉండొచ్చు, అంతకంటే ఇంకా వేరే ఏముండదు. అటువంటిది సపోజ్ ఒక జైలు ఉందనుకోండి, ఆ జైల్లో
థర్డ్ క్లాస్ సెల్, సెకండ్ క్లాస్ సెల్, ఫస్ట్ క్లాస్ సెల్. ఫస్ట్ క్లాస్ లో ఏసీ ఉండొచ్చు, టీవీ ఉండొచ్చు, పేపర్ ఉండొచ్చు, ఇలా సోఫా ఉండొచ్చు. బట్ జైలే కదండి. అక్కడ నీతో పాటు వైఫ్ ఉండదు, పిల్లలు ఉండరు, దోస్తులు ఉండరు, ఎవడు ఉండడు, జైలే. ఫెసిలిటీ థర్డ్ క్లాస్ దాంట్లో ఫ్యాన్ కూడా ఉండదు, చైర్ ఉండదు, కింద కూర్చోవాల. సెకండ్ క్లాస్ దాంట్లో కొంచెం ఫ్యాన్, చైర్ లేదా ఉంటుంది, అని జైలే కదా. అదే విధంగా ఇంకోటి మనం అనుకున్నట్టుగా హాస్పిటల్ అనుకుందాం. హాస్పిటల్ జనరల్ వార్డ్ అయితే ఏముంది, తర్వాత షేరింగ్ అయితే ఉంది, ఐసీయూ అయితే ఉంది, ఏదైనా హాస్పిటల్. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినప్పుడే ఆనందం, కానీ జనరల్ లో ఉంటే, స్పెషల్ వార్డ్ లో ఉంటే, లేకుంటే ఏసీ సపరేట్ ఒక రూమ్ లో ఉన్నా కూడా హాస్పిటల్ కదండి. దాంట్లో ఏం ఫరక్ ఉంటుంది? ఆయన విముక్తి కాకుంటే. సో కాబట్టి వాళ్ళది మంగళకరమైనటువంటి జీవితం విధానం కాదు అని చెప్తుంది. మానవుని ముక్తి వైపు నడిపించు కర్మలు మాత్రమే వాస్తవమునకు మంగళకరమైన కర్మలు. ముక్తి అంటే జన్మ వృత్తి జరావతి, ఈ మళ్ళీ నాకు నెక్స్ట్ జన్మ లేనటువంటి జీవితం కావాలా, దాని కొరకు చేసే కర్మలే మంగళకరమైనటువంటి కర్మలు. మరి జన్మ లేకుండా నాకు రావాలంటే భగవంతుడు చాలా సులభమైనటువంటి మార్గాలను మనకు చెప్తా ఉన్నాడు. సో ఏ విధంగా మహాత్ములైనటువంటి భక్తుల యొక్క సాంగత్యము. మహాత్ములు అంటే ఎవరంటారు? ఎవ్రీవేర్, ప్రతి దగ్గర వాళ్ళు భగవంతుడి యొక్క దర్శనాన్ని చేసుకుంటూ ఉంటారు. అటువంటి భక్తుల యొక్క సాంగత్యంతో చాలా ముక్తి చాలా సులభము. ప్రభుపాద చెప్తారు, ఒక భక్తుడు, నేను డెఫినెట్ గా వైకుంఠానికి తీసుకెళ్తాను. ఎందుకంటే ఆయన తన మొత్తం జీవితం ప్రభుపాదకు త్యాగం చేస్తాడు, సేవ చేస్తాం. ప్రభుపాద అంటాడు, ఐ విల్ గివ్ యూ అష్యూరెన్స్, ఐ విల్ టేక్ యూ బ్యాక్ టు హోమ్, బ్యాక్ టు గాడ్. నేను నిన్ను తీసుకెళ్తాను ప్రభుపాద. సో ఏదైతే సో కాబట్టి ప్రభుపాదుల వారికి ఫారిన్ లో, బ్రిటన్ లో అడుగుతారు, స్వామీజీ మా దేశానికి చాలా మంది వచ్చి స్వామీజీస్ వాళ్ళు వీళ్ళు వస్తారు, ఇక్కడ డబ్బులు అది ఇది ఎంతో ఎక్కువ కలెక్షన్ అవుతుంది, లేకుంటే ఏదో ఎన్నో రకాలుగా వాళ్ళు కూడా ఆశించి వస్తారు. మరి మీరు దేన్ని ఆశించి వచ్చారు అని చెప్పేసి ప్రభుపాద, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి. అప్పుడు ప్రభుపాద చెప్తారు, మీరు మా దేశం నుంచి అంతా కూడా తీసుకొని వచ్చారు సంపదలన్నీ కూడా, అవన్నీ కూడా ఒకరోజు తరిగిపోయే సంపదలు. నిజంగా ఇప్పుడు తరిగిపోయింది, బ్రిటన్ ఏం లేదు. ప్రభుపాద 50 ఏళ్ల కింద అన్నాడు, ఇప్పుడు నిజంగా బ్రిటన్ చాలా దీనావస్థలో ఉంది. మీరు మా కంట్రీ నుంచి తీసుకొచ్చిన అన్ని కూడా ఒకరోజు తరిగిపోయేవి, కానీ నేను వచ్చింది తీసుకోవడానికి కాదు, నేను మీకు ఇవ్వడానికి వచ్చాను. ఏమి ఇవ్వడానికి వచ్చారు ప్రభుపాద్? మీ యొక్క ఈ యొక్క భౌతిక దుఃఖాల నుంచి విముక్తిని ఇచ్చేటువంటి గీతా సంపదను నేను తీసుకొని వచ్చానని, భగవద్గీతని ఇవ్వడానికి వచ్చాను, తీసుకోవడానికి రాలేదంట ప్రభుపాదులు. కాబట్టి మనం నిజమైన కర్మలు ఏదైనా చేయాలి, మంగళమైన కర్మలు అంటే భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ. చరవమైన ఆత్మానుభూతికి లేక భౌతిక దేహ బంధం నుండి ముక్తి కొరకు ఉద్దేశింపబడిన ఏ కర్మయు మంగళకరము కానేరదు. కాబట్టి రోజు మనం మరి మంగళకరమైనటువంటి కర్మ చేస్తున్నామా, మంగళకరమైనటువంటి కర్మ చేయట్లేదా? పొద్దున లేస్తున్నాము, మంగళకరమైనటువంటి కర్మ, నిద్ర మేల్కొనటము, బ్రహ్మముహూర్తంలో మేలుకుంటే అది మన దినచర్య మొట్టమొదటి కర్మ, మంగళకరమైనటువంటి కర్మ. లేచిన తర్వాత చాలా మంది పశువులు కూడా లేస్తాయి, పక్షులు కూడా లేస్తాయి, కొంతమంది నిద్రపట్టక లేస్తారు. సో వాళ్ళకి మంగళకరమైన కర్మనేనా? రోడ్డు మీద పడుకున్నాడు, చలికి లేస్తాడు వాడు. మరి పక్షుల పాపం వర్షానికి అవి తడిసి అవి కూడా లేస్తాయి, మరి అవి మంగళకరమైన కర్మ? మనది ఎప్పుడు నిద్ర, బ్రహ్మముహూర్తంలో లేచి అది మంగళకరమైనటువంటి కర్మ ఎప్పుడవుతుంది? మన మేలు కొలిపే భగవంతుని సేవించడానికి. కానీ చాలా మంది లేస్తేనే వాకింగ్ పోతారు, లేకపోతే టీ తాగుతారు, మొబైల్ ఇలా తిప్పుతా ఉంటారు. పొద్దున మంగళారతి, పొద్దున లేచినప్పుడు మంగళకరమైనటువంటి కర్మ ఏంటి నిమాయ్? ఈ రోజు దేని చూస్తున్నాము? భగవత్ కృప వల్ల మనము ఈ రోజు పడుకుంటున్నాం, ఇప్పుడు అయిపోయిన తర్వాత పడుకుంటాం. రేపటి రోజును చూడాలంటే ఇట్ డిపెండ్స్ అపాన్ కృష్ణ. పొద్దున లేవగానే ప్రభు మీ యొక్క కృప వల్ల
ఈ రోజు నేను చూస్తున్నాను. నెక్స్ట్ నేను చేయవలసిన కర్మ ఏంటి? నిత్య కర్మలు. మన యొక్క బాడీ ఫ్రెష్ అప్ చేసి ఆ భగవంతుని మేలుకొలిపి భగవంతునికి ధూప దీప నైవేద్యంతో మన యొక్క ఈ ఇంద్రియాల యొక్క కర్మ ప్రారంభం అవ్వాలి. అది మంగళకరమైనటువంటి మన నిద్ర లేవటం అప్పుడు మంగళకరం అవుతుంది. మనం ఫ్రెష్ అప్ అవ్వడం మంగళకరం అవుతుంది. మన ఇంట్లో ఆ దేవదేవుడిని మేలుకొలిపి ఆ భగవంతునికి మంగళ హారతి, మంగళకరమైన కర్మ మంగళ హారతితో ప్రారంభమవుతుంది. మంగళారతి కొంతమంది మంగళారతి కంటే ముందు భగవంతుని జపాయజ్ఞం, హరినామ జపాయజ్ఞంతో స్టార్ట్ అవుతుంది. వండర్ఫుల్, నో ప్రాబ్లం. మంగళారతి, దెన్ భగవద్ నామామృతం, దెన్ భగవంతుడి యొక్క జపాయజ్ఞం, దెన్ భగవంతుడి యొక్క భాగవత కథామృతం. ఇవి నిజమైన. దెన్ భగవంతుడికి నైవేద్యం సమర్పించడం, దెన్ భగవద్ నైవేద్యాన్ని మనం ప్రసాదంగా స్వీకరించడం, భగవంతుడి అలంకరణ. మాతాజీలు మరి ఎలా అలంకరిస్తారో నాకు తెలియదు. సో మరి ఎవరిది దర్శనాలు అడగట్లేదు కాబట్టి భగవంతుడికి అత్యంత సుందరంగా అలంకార ప్రియుడు భగవంతుడు. భగవంతుని అలంకరించటము అర్థమైందా? డే టైంలో మన ప్రతి కార్యంలో కూడా ఎవరిని నొప్పించక, తానవ్వక, ఎవరిని హింసించక అత్యంత మధురమైనటువంటి వాక్కులు మన నోటి నుంచి మనం మాట్లాడమంటే ఇతరులకు ఎటువంటి ఇబ్బంది, బాధ కలగనటువంటి వాక్యాలు స్పెషల్ గా భగవంతుని అనుక్షణము స్మరిస్తూ ఉండాలి. తర్వాత నెక్స్ట్, కనుక కృష్ణ చైతన్య మార్గం నందు అభివృద్ధిని సాధించిన కొరకై దేహంలో కలుగు అన్ని రకాల అసౌకర్యములను స్వచ్ఛందంగా భరించు వారెవరైనను. వింటున్నారో లేదో తెలియదు. ఇక్కడ ఈ సెంటెన్స్ కవిత మాత్రం విన్నారా లైన్ లో? సార్ చదవండి. అంటే కృష్ణ చైతన్య మార్గములో అభివృద్ధిని సాధించుట కొరకు, కృష్ణ చైతన్యంలో పతనం చెందడానికి కొరకు కాదు, కృష్ణ చైతన్యంలో డెవలప్ అవ్వడానికి కొరకు దేహంలో కలుగు అన్ని రకాల అసౌకర్యాలు. దేహానికి చార్ధాం వెళ్ళాం, గుర్రం మనకు అలవాటు ఉండదు. కానీ కృష్ణ చైతన్య భగవంతుడి యొక్క శివుడి యొక్క దర్శనానికి తపస్సు చేసి వెళ్ళాం. వచ్చినప్పుడు తపస్సు చేసి వచ్చాం. మరి అంత గొప్ప శివుడికి పాండవులకే తపస్సు చేసి దర్శనం దొరకలేదంట. మనకైతే అభిషేకం కూడా ఛాన్స్ దొరికింది. కానీ మనం ప్రభుజీ నాకు ఈ ఫెసిలిటీ ఇట్లా ఉండే, ప్రభుజీ నాకు ఆ ఫెసిలిటీ అట్లా ఉండే. అరే అక్కడ ఒక్క రోజు లేట్ అయిన వాళ్లకు ఇంటికి వెళ్ళిపోతే చాలు, బ్రతికుంటే మళ్ళీ ఎప్పుడన్నా వస్తామని పారిపోయిన వాళ్ళు సగం మంది, ఎంతో మంది, వందల మంది ఉన్నారు. ఇంటికి వెళ్ళిపోయారు తిరిగి. టికెట్స్ క్యాన్సల్, అకామిడేషన్ క్యాన్సల్, ఆ ట్రావెల్ బుక్ చేసుకుంటే వాడి పైసలు పోతే పోయింది. అయ్యా బాబు మమ్మల్ని తీసుకెళ్ళు, బస్ బ్యాక్ ఢిల్లీకి తీసుకెళ్ళిపో, హరిద్వార్ తీసుకెళ్ళిపో, వదిలేసేయి. ఢిల్లీలో పడిపోతే చాలు, మేము ఢిల్లీకి వస్తే ఢిల్లీలో కూడా వర్షం పడతా ఉంది. అంటే కృష్ణ చైతన్య మార్గంలో మనం కోరుకునేది ఈ శరీరానికి తపస్య. స్వచ్ఛందంగా కొరకై దేహంలో కలుగు అన్ని రకాల అసౌకర్యాలను స్వచ్ఛందంగా భరించు వారికి అని అంటారు. మనమైతే స్వచ్ఛందంగా ఏదో ఏం చేస్తాం ఏం అనొద్దు అంటే మళ్ళీ ఏంటో ప్రాబ్లం అని చెప్పి సైలెంట్ ఉంటాం తప్ప దాన్ని ఆనందంగా భరించాలి. దాంట్లో ఎగ్జాంపుల్ మన డాక్టర్ రాకేష్, ఆయన ఆల్రెడీ అందరికంటే ముందుగా వచ్చాడు. ఆయన ముందు సీట్లు ఉండాలి, కానీ వెనక సీట్లో స్వచ్ఛందంగా వచ్చి వెనక సీట్లో ఆనందంగా కూర్చుండి ట్రావెల్ చేస్తా ఉన్నాడు. అంటే అసౌకర్యాలను ఆనందంగా భరించాలండి. ఇప్పుడు రేపు అక్టోబర్లో వ్రజమండల పరిక్రమ వెళ్తున్నాం. అది తెలుసు. రోజు నడుచుకుంటూ పోవాలా, భూమి మీద పడుకోవాలా, రోజు 5-10 కిలోమీటర్లు వాకింగ్ ఉంటుంది తెలుసు. అంటే శరీరానికి అసౌకర్యము. కానీ భగవంతుడు నడియాడిన ప్లేస్ లో, భగవంతుడు ఆడిన ప్లేస్ లో ఇప్పుడు కూడా స్టిల్ 1500 మంది యొక్క పాదధూళి మనకు మన ఇంట్లో దొరుకుతుందా? టెంట్లలో ఇట్లా గుడార, మనమన్నా మంచి రిసార్ట్, హోటల్, పెద్ద పెద్ద దాంట్లో ఉన్నాం. ప్రభుజీ అయినా కూడా ఈ ఫెసిలిటీ ఇట్లా ఉండే, అక్కడ 1000 రూపాయలు కట్టాలా? ఏం కట్టాలా? వాని మాత్రం ఫ్రీ. అది స్వచ్ఛందంగా భరించు వారు ఎవరైనా దృఢమైన శ్రద్ధ గల ఉత్తమ యోగి అనబడతారు. నెక్స్ట్, ఇట్టి అష్టాంగ యోగ విధానము ముఖ్య ప్రయోజనము కృష్ణ చైతన్యము చరమానుభూతిని పొందుట కొరకై
ఉద్దేశింపబడి ఉన్నందున అష్టాంగ యోగ అభ్యాసం కూడా మంగళకరమైనదే. ఈ విషయంలో తమ శక్తానుసారం యత్నించు వారెవ్వరైనను పతన భయమును కలిగి ఉండనవసరం లేదు. కాబట్టి దయచేసి భగవద్గీత చాలా సీరియస్ తీసుకోండి, ఇలా విని హృదయంలో. సో మాటలు, బయట మాటలు మనం వదిలేయండి. భక్తిలో ముందుకు వెళ్ళడానికి శరీరాన్ని కొంచెం కష్టపెట్టాలి. సో నోటిని కష్టపెట్టకండి. నోటిని ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే శరీరం ఇంకా కష్టపడవలసి వస్తుందండి. నోటిని కంట్రోల్ చేయండి, శరీరాన్ని కష్టపెట్టండి. భక్తుల సేవ కొరకు, భగవత్ సేవ కొరకు. ఓకే, ఇంతటితో నేను ముగిస్తాను. అర్థమైంది అనుకుంటున్నాను ఎన్ని రకాల భక్తులు ఏంటనేది. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्री श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौर निताय भगवान की जय, జగత్ గురు శ్రీల ప్రభుపాదకి జయ, శ్రీ శ్రీపాద గురు మహారాజ్. ఎవరికైనా దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? లేదంటే ఈరోజు ఎవరిది గ్రూప్, ఎవరి గ్రూప్ అంటారు, ఎవరు చదవాల్సింది? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. నేనే ఎవరిది మాతాయి? నరసింహప్రియ ప్రభుజీ. ఇందాక పిలిచినప్పుడు వలకలే మాతాయి లేరా అప్పుడు? ప్రభుజీ మీరు పిలవక ముందు దాకా బుక్ నా దగ్గర ఉంది ప్రభుజీ. మీరు పిలిచే ముందే నేను కిందికి వచ్చిన, బుక్ పైన ఉంది. ఏం చెప్పాలో చెప్పలేక అయిపోయిన ప్రభుజీ. ఏం చెప్పాలో ఆన్ చేసి ప్రభుజీ కింద ఉన్నప్పుడు ఎక్కడైనా ఉండొచ్చు. మనం బుక్ అవును పట్టుకొని ప్రభుజీ. పోలేం కదా. గురుజీ కింద ఉన్నా పైన ఉన్నాం, మా ఇల్లు పైన, మేము కింద ఉన్నాము, ఇట్స్ ఫైన్ కదా. ఇప్పుడే కిందికి వచ్చింది ప్రభుజీ, బుక్ అది పైన పెట్టి. తప్పదు, ఎందుకంటే పనులు చేస్తా ఉంటుంది. జస్ట్ క్యాజువల్ గా అడుగుతా, మీరేంది బాబా కిచెన్ అప్పటిదాకా లో బుక్ పట్టుకుని ఉన్నా ప్రభుజీ. మీరు 2-3 సార్లు శ్లోకం మీద అడిగితే చెప్తాను రెడీ ఉన్నా. ఆ లోపల వేరే వాళ్ళు చెప్పేసరికి ఆగిపోయినా. భగవంతుడు అడిగిన మాతాజీ, గన్ను పట్టుకున్నప్పుడు ఏం కాదు, గన్ను పక్కన పెట్టా ఢమ్ అని ఆపోజిట్ వాడు పేలుస్తాడు, డమ్ అని కింద పడిపోతాడు. అట్లా బుక్ మందే లేనప్పుడే భగవంతుడు అడుగుతాడు. నాకు కలవడలే కదా, అవును ప్రభుజీ. లేదని చెప్పింది నేను అడిగినప్పుడు. మీరు చెప్పింది అన్నట్టు. అవును ప్రభుజీ. అప్పటిదాకా బుక్ పట్టుకుని ఉన్నా ప్రభుజీ, బుక్ పైన పెట్టి అయిపోతుంది కానీ కిందికి వచ్చిన ప్రభుజీ. ఓకే, పర్వాలేదు. పోనీ చదివింది అయితే అర్థమైంది కదా, సుదేవి మాతాజీ చదివింది అర్థమైంది ప్రభుజీ. అర్థమైంది దాంట్లో మాతాజీ? ప్రభుజీ మనము శరీర సుఖం కోరుకోకుండా మనము లేవాలని ప్రభుజీ. అది అంటే నిద్ర లేవాలని మార్నింగ్ అంటే చాలా మంది నిద్ర కోసం మన మంగళహారతికి అట్లా లేవారు కదా ప్రభుజీ. ఓకే, ఇందాక వేరే ఎగ్జాంపుల్ చెప్పినట్టే ఉన్నావు కదా. నిద్ర మామూలు జంతువులు కూడా లేస్తాయి, పక్షులు కూడా లేస్తాయి, అది మనం కూడా లేస్తాము. వేరే ఎగ్జాంపుల్స్ వాణిమాతయ్య చెప్పింది, ఇంకేదో చెప్తారు కదా అక్కడ, దాంట్లో ఏమర్థం? బృందావనంలో ప్రభుజీ అంటే పరీక్ష మనకు అది తపస్సు లాగా వెళ్తాం కదా ప్రభుజీ. అన్ని మాయాపూర్ లో కూడా అట్లనే ఉంది కదా ప్రభుజీ. మరి డబ్బులు అలాగే ఇచ్చినప్పుడు మనం అడగాల ప్రశ్న, ఇట్లంటే మాకు ఎందుకు కష్టపెడుతున్నారు, మేము సుఖపడడానికి వచ్చినామని కదా. అడగొచ్చా? డబ్బులు ఇచ్చినాం కదా, ఫ్రీ కాదు కదా పరిక్రమకు. డబ్బులు ఇచ్చినప్పుడు మాకు మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలా, బిల్డింగ్ లో ఇవ్వాలా, తపస్సు అనుకునే వెళ్ళినాం కదా ప్రభుజీ. మనం ప్రసాదం కోసం అని డబ్బులు ఇచ్చిన ప్రభుజీ. ఇక్కడ మనం యాత్ర వెళ్ళినప్పుడు కూడా తపస్సు అనేది చెప్పినట్టున్నాం కదా బహుశా, నేను అవును అనుకుంటున్నాను. ప్రభుజీ. అవును ప్రభుజీ. మరి తపస్సు అని చెప్పినప్పుడు తపస్సు చేయలేదు మనందరం మరి? ప్రభుజీ మేమైతే తపస్సు చేసినామని అనుకుంటున్నాం ప్రభుజీ. అనుకుంటున్నారా? జాగ్రత్త, మీకు ఎప్పుడు కూడా ఎదురుగా ఏం అడగలేదు ప్రభు, ఎదురు మాట్లాడినామా ప్రభుజీ? మీరు ఏదంటే అది ఓకే అన్న కదా ప్రభు. నేనైతే కలిసి తపస్సుకి వెళ్ళాము, తపస్సు చేసినామా లేదా ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి. 38 మంది నేను తపస్సు చేశానా, ఆ తపస్సులు ఏమైనా అపరాధాలు అయినాయని ఎవరికి వాళ్ళు ఈ రోజు విన్న తర్వాత స్వచ్ఛందంగా గురువు గారు తపస్సు అన్నాడు కానీ అసలు తపస్సునే జరగలేదు. హైఫై హోటల్లో ఉన్నాము, హాయిగా బస్సులో ఉన్నాము, ఎక్కడ పోయినా కూడా బ్రహ్మాండంగా ఉంది. తపస్సు చేసామా? 3 పూటలు ప్రసాదం దొరికే, హోటళ్ళలో దొరికే, గీజర్లు దొరికే, అది తపస్సు చేసినాం. నిజంగా ప్రభు తపస్సుగా అనిపించలేదు. ఇంకా వేరే యాత్రలకు అన్ని వెళ్ళినా కానీ కొద్దిగా కష్టం, ఇదంతా కష్టం అనిపించలేదు ప్రభుజీ. కానీ జాగ్రత్తగా ఉండండి అందరూ. చాలా యాత్ర కష్టం అంటారు ప్రభుజీ, కష్టాల్లోనే నిజమైన సుఖం ఉంటది. ఇది విన్న తర్వాత సో భగవంతుడు చాలా టెస్ట్ పెడతా ఉంటాడు. అది కాకుండా వేరే విధంగా లేదు, మేము తపస్సు చేసినాం అనుకుంటే ఇక మన కర్మ. మనం ఏం తపస్సు చేయలేదు, చాలా సుఖాలను అనుభవించినాం చార్ధాంలో. ఓకే, అయినా కూడా నీకు కష్టము అని అనుకుంటే కృష్ణ నోస్. ప్రతి ఒక్క హృదయంలో కృష్ణుడు, మన మెకానిజం ఏం నడుస్తుందో కృష్ణుడికి తెలుసు, మనకు తెలుసు, గురువుకు తెలుసు.
కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండండి. తపస్య అన్న పదము గురువుగారు చెప్పి తీసుకెళ్ళినప్పుడు తపస్యలాగానే చేయండి. తపస్య కాకుండా భోగాల కొరకు చేస్తే భక్తి జీరో అవుతుంది. ఓకే, చదవండి. హరే కృష్ణ. ప్రభుజీ స్మృతి సందర్భ ధన్యవాదం. దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు నలకూబార మణిగ్రీవుల శాప విమోచనము. నలకూబర మరియు మణిగ్రీవులను నారదుడు శపించుట, నిరంతరము దివ్యానందంలో మునుతేలు ఆ నారద మహర్షి కోరికను అనుసరించి శ్రీకృష్ణుడు వారికి శాప విముక్తిని ప్రసాదించు కథ ఇక్కడ వివరించబడింది. నల్లకూబర మణిగ్రీవులు దేవతల కోశాధిపతి గొప్ప శివభక్తుడైన కుబేరుని పుత్రులు. పరమశివుని అనుగ్రహము చేత కుబేరుని ఐశ్వర్యంకు అవధులు లేకుండెను. శ్రీమంతుల పుత్రులు తరచూ మద్యపానము మరియు స్త్రీలకు వశులవుతుంటారు. అట్లే కుబేరుని ఇద్దరు పుత్రులు కూడా అట్టి వ్యసనములకు లోనేరి. ఒకసారి వీరిరువురును విహారార్థము కైలాస ప్రాంతంలోని మందాకిని గంగా తీరంలోని పరమశివుని ఉద్యానవనంలోనికి ప్రవేశించింది. ఆ సుగంధ పుష్ప ఉద్యానవనంలో మద్యపానము చేసి తమ వెంట వచ్చిన సుందరీమణుల చేత చేయబడిన శ్రావ్యమైన సంగీతమును వినుటలో వారు నిమగ్నులేరి. ఆ మదోన్మత్త స్థితిలోనే వారిరువురును తామర పూలతో విలసిల్లు గంగాజలంలోనికి ప్రవేశించిరి. ఆ నీటిలో వారు తమ వెంట వచ్చిన సుందరీమణులతో కలిసి మగ ఏనుగులు ఆడ ఏనుగులతో క్రీడించినట్టుగా యథేచ్ఛగా క్రీడించసాగిరి. వారు అలా జలక్రీడలు ఆడుతున్నప్పుడు నారద మహర్షి ఆ మార్గంలో వెళ్ళుట తటస్థించెను. దేవతలైన నలకూబర మణిగ్రీవులు మద్యపానమత్తులై తాను ఆ మార్గంన వెళ్ళుటను కూడా గుర్తించలేకున్నారని ఆయన గ్రహించెను. కాని వారి వెంటగల యువతులు అంతగా మద్యపాన ప్రమత్తలు కానందున నారద మహర్షి ఎదుట వివస్త్రులై ఉన్నందుకు సిగ్గుపడి వెంటనే తమ దేహంలను కప్పుకొనుటకు ప్రయత్నించిరి. కుబేరపుత్రులు మాత్రము మద్యపానమత్తులై నారదముని అక్కడ ఉండుటను ఇష్టపడక తమ దేహములను కప్పుకొనలేదు. ఆ ఇరువురును మద్యపానమత్తులో అంతగా పతితులై ఉండుటను చూచి వారి శ్రేయస్సు కొరకై నారదుడు వారిని శపించి తన నిర్హేతుక కృపను ప్రదర్శించెను. ఆ మహర్షి వారి పట్ల కరుణార్థ హృదయుడై అనుచితమైన వారి మద్యపానమత్తతకు స్త్రీ సంగముకు స్వస్తి చెప్పి శ్రీకృష్ణుని సందర్శనమును వారికి కలిగించవాలని ఆశించెను. కనుకనే వారిని శపించెను. రజోగుణ ప్రభావం అధికమైనప్పుడు అది మానవులను భౌతిక సుఖముల వైపుకు ఆకర్షించును. ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి భౌతిక సంపదతో అనుగ్రహించబడినప్పుడు సాధారణంగా మద్యము, స్త్రీ, జూదములనే 3 వ్యసనములకు అతడు వశుడగును. భౌతిక సంపదలతో తులతూగువారు తమ ధనరాశులను చూచుకొని గర్వముతో జంతు కబేలాశాలలను స్థాపించి జంతువులను చంపుటలో నిమగ్నులవుతారు. వారు తామెన్నటికిని మరణించబోమని భావిస్తుంటారు. అట్టి మూర్ఖులు ప్రకృతి నియమాలను విస్మరించి దేహముల పట్ల మితిమీరిన వ్యామోహంను పెంచుకుంటారు. భౌతిక దేహము దేవతాస్థితిని పొందువరకు నాగరికతలో ముందంజ వేసినను చివరకు అది మలముగానో లేదా కాలి బూడిదగనో మారునను విషయంను వారు విస్మరిస్తూ ఉంటారు. జీవుడు దేహంలో ఉన్నంత కాలము దేహపు బాహ్యస్థితి ఎట్లున్నను లోపల మలమూత్రములు వివిధ క్రిములతో నిండి ఉండును. భౌతికవాదులు ఇతర దేహములపై ఈర్ష్యాసూయలతో హింసాకార్యములతో గడుపుతూ జీవిత పరమ లక్ష్యమును గ్రహించలేరు. సాధారణంగా వారు అట్లు గ్రహింపలేక తమ జీవితాలను నరకం చేసుకుంటారు. అట్టి మూర్ఖులు తాత్కాలిక దేహముతో అన్ని రకాల పాపకార్యాలను చేస్తూ ఉంటారు. ఈ దేహం నిజముగా తమకు సంబంధించినదా లేదా అని కూడా వారు ఆలోచించరు. సాధారణంగా ఈ దేహము అనేది దానిని పోషించు వారిదేనని చెబుతూ ఉంటారు. కనుక ఈ దేహము దానిని పోషించు వ్యక్తికి చెందినదా లేక ఆ వ్యక్తి సేవ చేయు యజమానికి సంబంధించినదా అనే విషయమును ఆలోచించవలెను. బానిసల యజమాని వారిని పోషిస్తున్నందున ఆ బానిసల దేహములపై సంపూర్ణ అధికారములు ఆ యజమానివే అగును. తండ్రి బీజప్రదాత అయినందున ఈ దేహము తండ్రికి సంబంధించినదా లేక తన గర్భంలో శిశువును వృద్ధి చేయును కనుక తల్లికి సంబంధించినదా అను ప్రశ్న కూడా ఉత్పన్నమగును. మూర్ఖులు దేహాత్మ బుద్ధి కారణమున అన్ని రకాల పాపకార్యాలలో నెలకొంటారు. ఈ దేహము ఎవరిది అను విషయమును వివేకవంతుడు మాత్రమే గ్రహించగలుగును. అవివేకి తన దేహ పోషణ కొరకై ఇతర జంతువులను వధించును. అంతేగాని ఈ దేహము తనదా, తన తండ్రిదా, తన తల్లిదా
లేదా తాతదా అను విషయమును ఆలోచించడు. కొన్నిసార్లు తాత లేక తండ్రి తన పుత్రిక పుత్రులను దత్తత తీసుకొని ఉద్దేశంతో తన పుత్రికకు కన్యాదానమును చేయవచ్చును. ఈ దేహము బలవంతంగా తన కొరకై పనిచేయించుకొని బలవంతునకు కూడా చెందవచ్చును. దేహము యజమానిది కనుక కొన్నిసార్లు యజమాని తన బానిస దేహమును ఇతరులకు అమ్మివేస్తూ ఉండును. జీవితాంతమున దేహము నిప్పులో వేయబడి కాలి బూడిదగును కనుక అగ్నిదేవునకు చెందినదగును. లేక